ఈరోజు నేను చామగడ్డ పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే మనం పోపు వేసేసి అందులో అయితే ఆనియన్ ఇంకా ఎండుమిర్చి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై అయితే చేసుకొని పసుపు కూడా వేసేసి ముందుగా అయితే మనం చామగడ్డలను అయితే ఉడకబెట్టేసి దాన్ని అయితే మనం ఇలా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇంకా ఇవన్నీ వేసేసి మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఏమో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, కొద్దిగా ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయ్యాక అయితే మనం చింతపండు వాటర్ అయితే వేసుకొని మనకు పులుసుకి ఎంత వాటర్ కావాలో సో అంత చింతపండు వాటర్ అయితే వేసుకోండి. ఆ తర్వాత అయితే కొద్దిగా బెల్లం పౌడర్ బాగా మసలనివ్వాలి. ఆ తర్వాత అయితే మనం ఇది మొత్తం పులుపంతా వెళ్ళిపోయాక నువ్వుల పౌడర్ అయితే వేసుకొని నువ్వులు అయితే వేయించేసి పొడిగొట్టుకొని ఇలా డైరెక్ట్ వేసేయడమే. లాస్ట్ మూమెంట్లో అయితే ఈ నువ్వుల పొడి అయితే వేయాలి. ఆ తర్వాత అయితే కొద్దిగా కస్తూరి మేతి ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసేసి కలిపేయడమే. చాలా బాగుంటుంది. రైస్లో అయితే బెస్ట్ కాంబినేషన్. ఇలా దగ్గరగా అయ్యే వరకు అయితే మసలు పెట్టుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.